అవ్వ అనుకుంటది నా బిడ్డకు మంచి పిల్లగాన్ని చూసి లగ్గం చెయ్యాలి, నా బిడ్డ అల్లుడు మంచిగా కలిసి ఉండాలి, ఏడాదిలా మనవడో మనవరాలో పుడితే ఆ పిల్లలతోనే ఆడుకోవాలని. అల్లుడంటే ఎక్కలేని మర్యాద గౌరవం ఉంటది అత్తలకు. అల్లుడు అటుకించి వస్తుంటే అత్తలు ఇటుకించి పక్కకు జరుగుతారు. అదంతా అప్పట్లా. ఇప్పుడు అత్తలు ట్రెండ్ మార్చిండ్లు. ఇక అసలు పంచాయతీ ఏందంటే ముచ్చటేందో అటెంకా చెప్తా గానీ ముందుగాలనైతే ఈ కారట్ చూడలే మంచిగా. ఆగా చూసిలా పెళ్లి కారటు. అవు మరి పెళ్లి కారటే. పిల్ల పేరు శివాని, పిల్లగాని పేరు రాహులు. చూసినాం అందులో ఇచ్చంతరం ఏముంది అని గలంగాకులి. ఇచ్చంతరం ఉన్నది, లేకుంటే మేము పట్టుకురాం కదా. పెళ్లి కారట్లున్నది పిల్ల పేరే గాని పీటల మీద కూసుంది మాత్రం పిల్ల కాదు, పిల్ల తల్లి. అవు పెళ్లి పిల్ల తల్లే. ఇప్పటికే సగం పడ సమజైంది కదా. కొత్త అల్లుని తీసుకొని ఎగిరిపోయింది అత్త. ఇగో గీళ్ళేగా అత్త అల్లుళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్లు ఉండేటి అనిత అల్ల బిడ్డ శివానికి రాహుల్ అనేటోతో 3 నెలల కింద లగ్గం కుదిరిచ్చిందట. అత్తతోని మంచి మాటకుంటే కొత్త సంసారం చక్కగా సాగుతుంది అనుకున్నాడో ఎట్టనో గాని అమ్మాయిని నిడిచిపెట్టి అత్త మీద కన్నేసిండు రాహుల్. అటు అత్తకు కూడా అల్లుని మీద పాయరమే ఉన్నట్టున్నది. ఇంకో వారంలో బిడ్డ లగ్గం ఉండంగానే కొత్త అల్లుని తీసుకొని చంపైంది అత్త. ఇంకేముంది, అలా ఇంటోళ్ళు పోయి స్టేషన్ల పీలాదైతే కేసు రాసుకొని ఎంకులాడే పనిలో పడ్డారు పోలీసోళ్ళు. అత్త కల్లునికి ఇష్టం అయిపోతే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు మరి. ఏమో పోలి, అందుకనే అంటారు కదా కలికాలం అని. ఇదే కావచ్చు పో.